ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమండి. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా కూడా కామాఖ్య అమ్మవారి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అవును. ఏంటి ఆ ప్రాముఖ్యత? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఈ మధ్య కాలంలోనే కాదు, కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్ర మహిమ చాలా విశేషమైనటువంటి క్షేత్రము. అందులోనూ తంత్రవన క్షేత్రం ఉన్నటువంటి క్షేత్రము, తాంత్రిక విద్యకు మూలమైనటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. అక్కడ విశేషమైనటువంటి తాంత్రిక పద్ధతిలో జరిగేటటువంటి ఆచార వ్యవహారాదులు చాలా మట్టుకు ఆ క్షేత్రంలో నిక్షిప్తం చేయబడినటువంటి అంశాలు చాలా రకాలుగా ప్రసిద్ధి చెందినటువంటివి మన దేశంలోనే. అలాగే ఈ యొక్క అస్సాం గౌహతి కామాఖ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తాంత్రిక విద్యలకు పెట్టినటువంటి పేరు కామాఖ్య క్షేత్రము. అక్కడ విశేషంగా అమ్మవారు మొత్తం కూడా తాంత్రిక పద్ధతిలోనే అమ్మవారి యొక్క సేవలు కానీ కైంకర్యాలు కానీ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటూ ఉన్నాయి. నిజానికి కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం అనేటటువంటి 1665లో నిర్మాణం జరిగింది అని చెప్పి కొన్ని గ్రంథాలలో కొన్ని శాస్త్ర నియామకంగా చెప్పడం జరిగింది. కానీ పురాణ గ్రంథాలను తిరిగి వేస్తే గనక ఆ ఆలయాన్ని నరకాసురుడు అనేటటువంటి వాడు ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేశాడు అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి అది చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. కామాఖ్య అంటే కామము అంటే ఏమిటంటే కోరిక అని అర్థము. ఇక్కడ కామాఖ్య అనేటటువంటి తల్లి కోరికలను తీర్చేటటువంటి తల్లిగా విరాజిల్లి మనం ఏదైతే కోరుకుంటున్నామంటే ఈ సృష్టిలో మనకు ఏదైతే కాదు లేదు రాదు అని అనుకొని మనుషులందరూ ఇబ్బందులు పడుతున్నారో అలాంటి కోరికలను సైతం జయించడానికి ఏదైనా క్షేత్రం ఉంది అని అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిదే ఆ కామాఖ్య అమ్మవారి క్షేత్రం అంటే. ఓకే, కానీ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చారు? అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతుందండి. ఆ తెలిసిపోయినటువంటి కారణం చేత ఇప్పుడు మనం గూగుల్ రాగానే ఏమవుతుంది, ఎక్కడ మనం ఏది కావాలనుకున్నా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరికిపోతుంది. కానీ గతంలో అంత టెక్నాలజీ లేదు. ఏది ఎక్కడ ఉందో ఎవరికీ కూడా తెలియదు. మనకు మొత్తం 108 సిద్ధపీఠాలు ఉన్నాయి. అందులో 51వ శక్తిపీఠమే ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క శక్తిపీఠము. మళ్ళీ 18 అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వాతంటా అవి 18 శక్తిపీఠాలకు వచ్చినటువంటివి అవి. 51 శక్తిపీఠాలలో ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. అలాగే 108 సిద్ధపీఠాలలో చూసుకుంటే హింగ్లాజీ మాత అని చెప్పేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి క్షేత్రము హింగ్లాజీ మాత అమ్మవారు. సాక్షాత్తు సతీదేవి యొక్క అవతారం. ఈ 108 సిద్ధపీఠాలు ఏవైతే ఉన్నాయో సతీదేవి యొక్క శరీర భాగాలు పడినటువంటి క్షేత్ర భాగాలు అని శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఈ కామాఖ్య అమ్మవారి యొక్క మహిమ చాలా విశేషమైనటువంటి మహిమ. అక్కడ తాంత్రిక విద్యలకు పెట్టినటువంటిది పేరు. అలాగే మనిషి అనుకున్నటువంటి కోరికలు ఎలాంటివైనా సరే ఇట్టే సాధించడానికి, ఇట్టే వాటిని ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి నిలువెత్తు దర్శనం కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం అండి. ఇప్పుడు కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పూజలు చేపించుకోవాలి? అక్కడ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. తాంత్రిక పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని ఆచార వ్యవహారాదులు ఉంటాయి. తాంత్రిక పద్ధతిలో చేసేటటువంటి యజ్ఞ హవనాలు ఉంటాయి అక్కడ. అలాగే మనము ఏ కోరికతో వెళుతున్నాము అక్కడ కేవలం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రమే కాదు, ఆ కామాఖ్య అమ్మవారి చుట్టుపక్కల ప్రాంతాలలో కనుక చూసుకుంటే పరిసర ప్రదేశాల్లో చూసుకుంటే దశమహావిద్యలకు సంబంధించిన 10 రకాలైనటువంటి దేవతలు కూడా కొలువై ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ క్షేత్రం నీలాచల పర్వత కొండమంతా కూడా తాంత్రిక వనానికి పెట్టినటువంటిది పేరు. తంత్రసిద్ధి ఎవరైనా పొందాలి, తాంత్రిక విధానంలో నిష్ణాతులు కావాలి అని అంటే గనక అక్కడ ఉపాసన చేసి అక్కడ కొన్ని రోజులు నిష్ణాతంగా అక్కడ అమ్మవారిని గనక ఆరాధించినట్టయితే వాళ్ళకు తెలియకుండానే వారి శరీరంలో ఒక తాంత్రిక శక్తి ఉత్పన్నమయ్యేటటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం అండి. ఇంకోటి ఏంటి అంటే గనక అక్కడ ఆలయం దాదాపుగా 7 గంటలకు మూసివేస్తారు. ఉదయం మనకు దాదాపుగా 4:30-5 గంటల ప్రాంతంలో ఆలయం తెరిచి సాయంత్రం 7 గంటలకు ఆలయం మూసివేస్తారు. ఆలయం మూసివేసిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి మనం మెడిటేషన్ చేయడం ద్వారా అమ్మవారి యొక్క నామము మనము జపించడం ద్వారా తెలియకుండానే మన శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. ఎంత ఎనర్జీ గెయిన్ అవుతుంది అని అంటే కనుక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ఆ ఒక ఆరాల
ప్రవేశింపజేసేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి ఉంది అని ఇప్పటికీ కూడా చాలామంది తాంత్రిక శక్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ క్షేత్రంలోకి వెళ్ళి తప్పకుండా ఉపాసన చేసి వస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అక్కడ అంబుబాచి మేళా అని ఒకటి జరుగుతుంది. అంటే అమ్మవారికి ఈ ప్రతి సంవత్సరంలో అమ్మవారికి ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. అది జూన్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో జరుగుతుంది. దాన్ని అంబుబాచి మేళా అని అంటూ ఉంటారు. ఆ 3 రోజులు అమ్మవారి యొక్క ఆలయం పూర్తిగా మూసివేస్తూ ఉంటారు. అమ్మవారి మూసివేసేటటువంటి సమయంలో అమ్మవారికి పూర్తిగా తెల్లటి వస్త్రం వేస్తారు. అమ్మవారి యొక్క ఆలయం తెరిచే లోపల ఆ వస్త్రం అంతా ఎరుపు రంగులో మారిపోతుందండి. అంటే అమ్మవారికి ఋతుక్రమం జరుగుతుందని ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఆ ఆలయము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎన్నో శక్తులు దాగి ఉన్నటువంటి క్షేత్రం. మానవ కంటికి కనిపించనటువంటి ఎన్నో శక్తులు ఆ క్షేత్రంలో దాగి ఉన్నాయి. అక్కడ ఆ అమ్మవారి యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. తంత్ర విద్యలకు పెట్టినటువంటి పేరు కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అండి. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్‌తో వెళ్తారు. అవునండి. ఓకే. ఎలాంటి వారు ఈ పూజలు చేయించుకోవచ్చు? అంటే అక్కడ చాలా అది ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అనేటటువంటిది సంతానోత్పత్తి క్షేత్రం అండి. అంటే సంతానానికి ఎవరికైతే జీవితంలో సంతానం కావట్లేదో, ఎవరికైతే సంతాన సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారో ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోవడం ద్వారా, అమ్మవారి యొక్క యజ్ఞ హవనం చేసుకోవడం ద్వారా, అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడం ద్వారా, అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అలాగే సంతానోత్పత్తికే కాకుండా విశేషంగా సినిమా సెలబ్రిటీస్ అంటే సినిమా రంగంలో రాణించాలి, ఒక తారాస్థాయికి వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీ స్టేటస్ కావాలి అని అనుకునేటటువంటి వారు కావచ్చు, జీవితంలో మంచి మంచి అవకాశాలు ఆపర్చునిటీస్ అనేటటువంటివి కావచ్చు, అలాంటివి సాధించుకోవడానికి, అలాగే రాజకీయంలో ఎదుగుదల కోసము, అంటే దేన్నైనా మనం శాసించాలి, ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో కూర్చాలి, కమాండింగ్ అండ్ డిమాండింగ్ మనం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు, రాజకీయంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక నిష్ణాతమైనటువంటి స్థాయికి నేను చేరుకోవాలి, ఈ ప్రపంచాన్ని శాసించాలి అని అనుకునేటటువంటి థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యాపారంలో చాలామంది చాలా రకాలుగా నష్టపోతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుందో కొంతమంది కనిపెట్టుకోలేరు. కొంతమంది స్వయంకృత అపరాధం చేస్తే కొన్ని తెలియకుండానే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. అలా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, వ్యాపారం నిరంతరం కూడా అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వివాహం కానటువంటి వారు ఆ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా శీఘ్రాతి శీఘ్రంగా వివాహం అవుతుంది. ఎన్ని ఆటంకాలున్నా కూడా అలాంటి ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి. అలాగే ఎవరినైనా ఇష్టపడుతున్నాము, ఆ వ్యక్తి మన జీవితంలోకి రావాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా పొందాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్ళి వస్తే గనక అక్కడ విశేషమైనటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. ఇప్పుడు మనం ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవునండి. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మనము ఒక పద్ధతి అనేది హైందవ ధర్మంలో, సనాతన హిందూ ధర్మంలో మనకు ఒక పద్ధతి అనేటటువంటి నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఆడవాళ్ళైతే తప్పకుండా చీరలు ధరించుకోవాలి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఎరుపు రంగు కాబట్టి ఎర్రటి చీర కావచ్చు, లేదా ఎల్లో కలర్, ఈ రెండిట్లో ఏదైనా సరే అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ రంగులలో ఉన్నటువంటి చీరను ధరించుకోవాలి. తప్పకుండా చేతికి గాజులు ఉండి తీరాలి. అలాగే నుదుటిన కంపల్సరీగా తప్పకుండా ఉండవలసినటువంటిది తిలకము. ఎందుకు అనంటే కనుక కుంకుమ లేకుండా ఏ స్త్రీ కూడా గుళ్ళో అడుగు పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో ఆ స్టిక్కర్స్ వచ్చాయి కానీ అవి ప్రాధాన్యత లేదు. తప్పకుండా కుంకుమ ధరించే ఆలయంలోకి వెళ్ళాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవరైతే ఆడవాళ్ళు వెళ్తారో వాళ్ళ తల మీద కొంగు వేసుకొని వెళ్ళాలని అక్కడ శాస్త్ర ప్రతీక. అంటే ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం. మగవాళ్ళైతే తప్పకుండా ధోతి ధరించాలి, లేదా కుర్తా పైజామా ధరించుకొని ఆ ఆలయానికి వెళ్ళవచ్చు.
ముఖ్యంగా ఏ స్త్రీ అయినా ఆలయానికి వెళ్ళేటప్పుడు కాళ్లకు పసుపు తప్పకుండా ధరించుకోవాలి. అది అదృష్టాన్ని, శుభాన్ని చేకూరుస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది అని ఇప్పటికీ కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఆ ఆలయానికి వెళ్ళేటటువంటి సమయంలో తప్పకుండా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. చెడు ఆలోచనలు కావచ్చు, లేదా చెడ్డ యొక్క ఏదైనా గతంలో జరిగినటువంటి ఆలోచన కావచ్చు, అస్సలు మన మదిలో కానీ మన బ్రెయిన్లో కానీ రానివ్వకూడదు. అలాగే ఆ ఆలయానికి వెళ్ళేటటువంటి సమయంలో తప్పకుండా అమ్మవారికి సమర్పించేటటువంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి స్పెషల్గా. అవి ఆలయం బయట అక్కడ అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మళ్ళీ విగ్రహం ఉండదు. అక్కడ అమ్మవారి కామాఖ్య అమ్మవారికి విగ్రహం ఉండదు. ఓన్లీ ఆ సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి ప్రదేశం అది. అయితే శివపురాణంలో అమ్మవారి యొక్క దేవి భాగంలో కూడా కొన్ని పురాణాల్లో శివ తాండవము చేస్తున్నటువంటి సమయంలో, అంటే శివుడు తాండవం చేస్తున్నటువంటి సమయంలో సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి ప్రదేశం కాబట్టి దాని యోని ప్రదేశమే కనిపిస్తూ ఉంటుంది. లోపల అమ్మవారి యొక్క స్వరూపం కూడా యోని ప్రదేశమే కనిపిస్తుంది తప్ప విగ్రహాలు లాంటిది ఏదీ ఉండదు. దానికే అమ్మవారి యొక్క తాంత్రిక పూజలు, తాంత్రికమైనటువంటి విశేషమైనటువంటి అర్చనలు ఆ యొక్క దానికి జరుగుతాయండి. కాబట్టి ఇది కోరికలు తీర్చుకునేటటువంటి ప్రదేశం కాబట్టి అందుకే దాని కామాఖ్య అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెంది ఇప్పటికీ కూడా ఎంతోమంది లక్షలాది భక్తులు దర్శించుకునేటటువంటి క్షేత్రంగా కేవలం భారతదేశంలోనే కాదు, నలుమూలల దేశాల నుండి, నలుమూల రాష్ట్రాల నుండి ఎంతోమంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పటికీ కూడా వెళ్ళేటటువంటి ఏకైక ప్రదేశము కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయము. ఆ ఆలయం దర్శించుకోవడం ద్వారా మనకు జీవితంలో ఎనలేనటువంటి సుఖ సంపత్తులు, భోగభాగ్యాలు, అదృష్టములు, పదవులు, రాజ్య పదవులు, మనకు మంచి సెలబ్రిటీ స్టేటస్ కూడా ఆ కామాఖ్య అమ్మవారి ద్వారా కలుగుతుందండి. శర్మ గారు, మీరు ఇక్కడ పూజలు ఎవరికైనా కావాలంటే చేస్తూ ఉంటారు, చేపిస్తూ ఉంటారు. కామాఖ్య అమ్మవారి దేవాలయంలో కూడా మీరు అటువంటి పూజా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా అండి. ఈ కొత్త సంవత్సరం 2026 సంవత్సరంలో జనవరి నెలలో కామాఖ్య యాత్ర తీస్తున్నానండి. కామాఖ్య యాత్ర దాదాపుగా కామాఖ్య గురించి తెలియనటువంటి వాళ్ళు చాలా, అక్కడ టోటల్గా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు అస్సలు రాదండి. అక్కడ పద్ధతులు కూడా వాళ్ళ ఆచార వ్యవహారాదుల్లోనే ఉంటాయి తప్ప మన ఆచార వ్యవహారాదుల్లో ఉండవు. కాబట్టి కామాఖ్య వెళ్ళలేనటువంటి వారు, అసలు కామాఖ్య ఆలయం వెళదాము అనుకుని చాలామంది వెళ్ళలేనటువంటి వారికి స్వయంగా నేనే ఈ కామాఖ్య యాత్ర తీసి వాళ్ళ చేతుల మీదుగా అక్కడ అమ్మవారికి పూజలు చేయించి, యజ్ఞం చేయించి వాళ్ళని అక్కడి నుండి మళ్ళీ సేఫ్గా హైదరాబాద్కు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఈ కామాఖ్య ఆ అమ్మవారి యొక్క యాత్ర యొక్క విశేషం ఏంటంటే, సంక్రాంతి ముందు వచ్చేటటువంటి ఈ యొక్క 9వ తారీఖు, అంటే సంక్రాంతి తర్వాత, సంక్రాంతి యొక్క కీడు ఎవ్వరి మీద పడకుండా ఉండాలి. కొన్ని రాసులకు ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము ప్రారంభమైనటువంటిది ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రారంభం ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. అలాగే ఎవరు దర్శించుకోవాలంటే సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, అలాగే కుంభము, మీనము, మేషము ఈ రాశుల వారు తప్పకుండా ఈ 2026లో ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి తీరాలి. ఆ దర్శనం ద్వారా ఏమవుతుంది అని అంటే గనక వాళ్ళకున్నటువంటి నెగిటివిటీ మొత్తం తొలగిపోయి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము, అలాగే కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, లేదు అనంటే గనక గతంలో చేసినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, అలాంటివన్నీ కూడా అధిగమించాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి రావాలి. అలాగే జనవరి 9వ తారీఖు రోజున ఈ ఆలయానికి నేనే స్వయంగా అందరినీ తీసుకొని వెళుతున్నాను. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా రావచ్చు. ఆ యొక్క ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాను. అలాగే అక్కడ చేసేటటువంటి అమ్మవారి యొక్క సేవలు కావచ్చు, యజ్ఞాలు, ఉత్సవాలు కావచ్చు, అన్నీ స్వయంగా నేనే చేయించి మళ్ళీ సేఫ్గా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా సర్వ కార్య సిద్ధి యంత్రం అని ఒకటి ఉంటుందండి. అది చాలా అద్భుతమైనటువంటి యంత్రము. ఆ యంత్రాన్ని ప్రసాద రూపకంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. మీరే ఇస్తారు? అవునండి. వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడే పూజ చేసి అక్కడే యంత్ర ప్రసాదం వాళ్ళకి ఇచ్చి పంపిస్తామండి. ధన్యవాదాలండి.